స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం మృదిమ్నా శోణిమ్నా భగవతి దదాతే సదృశతాం వనే పూర్వా స్వేచ్ఛ సతతమవనే కిం తు జగతాం పరస్యేత్తదం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియాం. చెట్టు చివురు కూడా ఎర్రగా అందంగా ఉంటుంది. దేవి పాదము అలాగే ఎర్రగా శోభగా ఉంటుంది. ఈ రెండు ఇలా ఒకేలా కనిపించినా వాటి స్వభావం మాత్రం పూర్తి భిన్నం. చివురు అడవిలోనే స్వేచ్ఛగా పెరుగుతుంది. దేవీపాదం ఎక్కడ ఉన్నా ఆ స్థానానికి పవిత్రమైన స్వేచ్ఛ శుభం ఇస్తుంది. అంటే రూపంలో పోలిక ఉందని, వాటి గుణాలు కూడా ఒకటే అని కాదు. చివురుకు అడవి స్వేచ్ఛ, దేవీపాదానికి జగత్తును రక్షించే శక్తి. ఈ చిన్న శబ్దభేదం ద్వారా కవి ఒక చమత్కారమైన భావం చెప్పాడు. ఇది పండితులకు బాగా అర్థమవుతుంది. అందుకే మూక కవి దేవీ చరణం జగద్రక్షణకు శక్తివంతమైనది అని అన్నాడు. శ్రీమాత్రే నమః.